ప్యారిస్ ఒలింపిక్స్ లో ఈసారి భారత్ 6 పతకాలు సొంతం చేసుకుంది. కొందరు అథ్లెట్లు ప్యారిస్ ఈవెంట్ ను మెమరబుల్ గా మార్చుకున్నారు. పతకాల వేటలో తమదైన ముద్ర వేశారు. భారత క్రీడాభిమానులు ప్రశంసలు కురిపించేలా చేశారు. కొన్ని విభాగాల్లో త్రుటిలో పతకాలు మిస్ అయినా ఓవరాల్ గా ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత్ 6 పతకాలు సాధించగా అందులో ఒకటి సిల్వర్ మెడల్ ఉంది. 5 కాంస్య పతకాలున్నాయి. గత ఒలింపిక్స్ లో ఒక స్వర్ణం గెలిచిన ఇండియా ఈసారి గోల్డ్ మెడల్ ను ముద్దాడలేకపోయింది. అయితే విజేతలుగా నిలిచిన వారిపై వరాల జల్లు కురుస్తోంది. ఛాంపియన్స్ ను ఆయా రాష్ట్రాలు గౌరవిస్తున్నాయి. నగదు బహుమతులను ప్రకటిస్తున్నాయి. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో షూటర్ మను భాకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డబుల్ ధమాకా కొట్టింది. 2 విభాగాల్లో మెడల్స్ అందుకుంది. దీంతో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ 30 లక్షల రివార్డును ప్రకటించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో జాతీయ పతాకధారిగాను మనుకు ఛాన్స్ దొరికింది. 2 కాంస్యాలు గెలిచాక బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగింది. బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. మను భాకర్తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్సర్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్ కాంస్య అందుకున్నాడు. సరబ్జోత్కు 22,50,000 రివార్డును కేంద్ర క్రీడా శాఖ మంత్రి ప్రకటించారు. ఉద్యోగం ఇస్తామని హర్యానా ప్రభుత్వం ప్రకటించినా సరబ్జోత్ నిరాకరించాడు. ప్రస్తుతం తన ఫోకస్ షూటింగ్ మీదే ఉందన్నాడు. ఒలింపిక్స్ లో షూటర్ స్వప్నిల్ కుషాలే కూడా కాంస్య అందుకున్నాడు. ఈ ఈవెంట్లో మెడల్ కొట్టిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. స్వప్నిల్ కు మహారాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి నజరానా ప్రకటించింది. సెంట్రల్ రైల్వేలో అధికారిగాను స్వప్నిల్ కు అవకాశం దక్కింది. హాకీ జట్టు వరుసగా 2సారి కాంస్య సాధించింది. దీంతో హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. ప్రతి ఆటగాడికి 15 లక్షలు, సహాయక సిబ్బందికి 7.5 లక్షలు అందించింది. డిఫెండర్ అమిత్ రోహిదాస్కు ఒడిషా ప్రభుత్వం 4 కోట్ల నజరానా ఇచ్చింది. ఒక్కో ఆటగాడికి 15 లక్షల చొప్పున ప్రకటించింది. హాకీ జట్టుకు పంజాబ్ ప్రభుత్వం ₹1 కోటి నజరానాను అనౌన్స్ చేసింది. గత ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా మెడల్ గెలిచినప్పుడు హర్యానా ప్రభుత్వం 6 కోట్ల నగదు ఇచ్చింది. ఈసారి రివార్డులపై ఇంకా ప్రకటన రాలేదు. అమన్కు అందే బహుమతులపైన స్పష్టత లేదు. మొత్తంగా విజేతలపై కాసుల వర్షమే అనే చర్చ జరుగుతోంది. యువతకు మెడలిస్టులు స్ఫూర్తిగా నిలిచారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.